అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో కూడా భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతానికి మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నాం. అది ఈ చూస్తున్న ప్లేస్ గతంలో ఏంటంటే తుఫాన్ నేపథ్యంలో భారీ కెరటాలకి ఇదంతా ఈ వాలంతా కూడా సేఫ్టీ వాలంతా కూడా పడిపోవడం జరిగింది. అయితే ఈ ప్రాంతానికైతే మాత్రం ఎటువంటి సందర్శకులను కూడా ప్రస్తుతానికి అనుమతించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఇది నిర్మానుషంగా కూడా ఉంది. కొంత దూరం అంటే ఈ ప్రాంతం నుంచి కొంత దూరంలో వరకు అయితే మాత్రం కొంతమంది అలాగ సముద్రంలోని ఆటలాడడానికి అది చూడడానికి అయితే వస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా వర్షాలు అయితే భారీగా పడడంతో పాటు అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి ఒక పర్యవేక్షణలు కూడా అక్కడ ఆల్రెడీ ఒకరిని పెట్టి ఇటువైపు ఎవరిని రానివ్వకుండా ఉంచేందుకు కూడా ఒక సెక్యూరిటీని కూడా ఆల్రెడీ పెట్టారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇది పూర్తిగా పడిపోయే స్టేజ్కి వస్తుంది. అందుకే కనుక ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా ఉంచేందుకైతే మాత్రం చూస్తున్నారు. అయితే ఈ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే సముద్రం కూడా అల్లకల్లోలంగా మొత్తం మారిపోయింది. దీంతో నేపథ్యంలో సముద్రంలో వేటకెళ్ళే మత్స్యకారులకు ఎవరికి కూడా వేటకి వెళ్ళొద్దని సూచించారు. అయితే చిన్న చిన్న పడవలు అయితే మాత్రం సరిహద్దు ప్రాంతాలు అయితే మాత్రం వేట చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసుకోవచ్చు సముద్రం కూడా భారీ అలలు అయితే మాత్రం ఎత్తున ఒడ్డుకైతే చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికే వాతావరణం మార్పులు ఎక్కువగా ఉండడంతో పాటు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా మత్స్యకారులకు ఎవరికి కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలతో పాటు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా సముద్రంలో ఈ టైంకి ఏంటంటే బోట్స్ అన్నీ కూడా ఒడ్డుకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా బోట్స్ కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం జనాల తాకిడితో రద్దీగా ఉండే ప్రాంతంగా ఉంటుంది ఆర్కే బీచ్. అయితే ఈ వర్షం నేపథ్యంలో తుఫాన్ నేపథ్యంలో ఎవరు కూడా ఈ ప్రాంతానికైతే ఎవరు కూడా ఎక్కువగా రానివ్వలేదు. అయితే ఈ ప్రాంతం ఏదంటే మెయిన్ ప్రధానంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్కన చూసుకోవచ్చు ఆ రాయిల మధ్యలో జెండాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతం ఏంటంటే బాగా ఎక్కువగా మంది వచ్చి ఫొటోస్ అవి తీసుకోవడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతం అయితే మొన్న పడిపోవడంతో ఇంకా కఠినమైన చర్యలు అయితే ఈ ప్రాంతంలో అయితే తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మాత్రం భారీ ఎత్తున వర్షాలు అయితే మాత్రం ఎక్కువగా వస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.